వెల్కమ్ టు చాయిస్ సబ్స్టెన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో టుడే వచ్చేసి మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో ఆ కాల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ టుమారోకి సంబంధించిన కాల్స్ ఏవి అంటే ఇంటర్డే లెవెల్లో మూమెంటం వచ్చే కాల్స్ ఏవి అంటే ఏ స్టాక్స్ పైన మంచి మూమెంటం వస్తుంది అనేసి కూడా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ డిస్కస్ చేసుకునే ముందర మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ 8092475546 అనే నెంబర్ కన్నా వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్తో పాటు మన యూట్యూబ్ ఛానల్ లింక్ ప్లస్ అలాగే ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెనింగ్స్ ఏవైతే అలెస్లో కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ బుకింగ్ కానీ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్ప్లే అయితే మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ బ్రోకరేజ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పోతే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే కనుక ఈరోజు మార్నింగ్ సంబంధించి మీకు నిన్న ఎస్టర్డే ఏదైతే ఇచ్చానో లాస్ట్ మూమెంట్లో ఈవినింగ్ ఎంసెక్స్ రిలేటెడ్గా నైట్ వచ్చేసి అప్డేట్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ 6 పాయింట్స్ మూమెంట్ రావడం జరిగింది న్యాచురల్ గ్యాస్ పైన. సో మార్నింగ్ రావడం వచ్చేసి మొత్తము గ్లోబల్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అంత క్లీన్గా ఉండింది. సో ఇక్కడ నేను ఒకటి పెట్టాను ఫండమెంటల్ రిలేటెడ్ ఈ ఛానల్స్ అనేది ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలాగే డైలీ 2 to 4 స్టాక్స్ అనేది కూడా మీకు ప్రాపర్గా మేము సజెస్ట్ చేస్తాము అనేసి. సో ఆఫ్టర్ దాట్ వచ్చేసి నేను కొన్ని పిక్స్ పెట్టుకుంటా పైన ఏవైతే పెట్టానో సరే ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ముందుగా మొదటిగా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టుమారోకి సంబంధించిన స్టాక్స్ మంచి మూమెంట్ ఉన్న స్టాక్స్ టాటా స్టీల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, భారత్ ఎయిర్టెల్, ఎస్బీఐ, సైడ్ వీటిలో వచ్చేసి ఖచ్చితంగా మంచి మూమెంటం ఉంటుంది. అదే అప్ ఆర్ డౌన్ ఎనీవన్ లాంగ్ ఆపర్చునిటీ షార్ట్ ఆపర్చునిటీ మంచిగా ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ కనుక గమనిస్తే కన్నా క్యాష్ సెక్టర్ కింద ఫీచర్స్లో లూపిన్, ఆరో ఫార్మా, అపోలో హాస్పిటల్, టైటాన్ వీటిపైన ఇచ్చాను. ఏదైతే ఉన్నాయో అంటే ఫార్మాకి సంబంధించిన రిలేటెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో లూపిన్ కానీ, ఆరో ఫార్మా కానీ, అపోలో హాస్పిటల్ కానీ లాంగ్ ఆపర్చునిటీ సైడ్ మనం సజెస్ట్ చేయడం జరిగింది. సో సజెస్ట్ చేయడం టాటా స్టీల్ వచ్చేసి షార్ట్ సైడ్ మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాము. ఇది ఇచ్చిన విధానం ఎంత, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ విధంగా నేను ఐడెంటిఫై చేశాను అనేది మొదటి టాపిక్. మొదట గమనిస్తే కన్నా ఇక్కడ గమనించండి. నిన్న క్లియర్గా నేను వచ్చేసి ఒక కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇచ్చానో లాంగ్ బీటీఎస్టీ కింద నేను ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో బీటీఎస్టీ కింద ఏదైతే ఉందో 2085లో బై చేయండి అని చెప్పడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 2201 to 2289 అప్రాక్సిమేట్లీ 100+ పాయింట్స్ వచ్చేసి టార్గెట్ 1గా ఎక్స్పెక్ట్ చేశాను. మోర్ దాన్ 200+ పాయింట్స్ 250+ పాయింట్స్ వచ్చేసి టార్గెట్ 2గా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇచ్చిన కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్డేలో ఒక 10 to 30 పాయింట్స్ వచ్చిందంటే మనకు మోర్ దాన్ ఎనఫ్ అనుకుంటాం యాక్చువల్గా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బీటీఎస్టీ ఈరోజు కొనండి రేపు అమ్మండి. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి ఏ లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్నా నేను ఇచ్చిన లెవెల్స్ ఏంటి, ఏ విధంగా ఇచ్చాను అనేది మీరు కన్నా గమనిస్తే కన్నా మీ అందుకు మీరు ఓన్గా స్ట్రాటజీ అనేది అప్లై చేసుకుని మీ అందుకు మీరు ఓన్గా పొజిషన్స్ అనేది కూడా తీసుకుంటారు. సో బ్లైండ్గా ఎవరు పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఉద్యోగం ఉంటుంది. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఎండ్ ఆఫ్ ది డేలో నేను ఇచ్చాను. సో ఆల్రెడీ పొజిషన్స్ వచ్చినా కానీ రిస్కీ ట్రేడర్స్ మటుకు హోల్డ్ చేసి పెట్టుకోండి లూపిన్ అనేసి క్లియర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించి మోర్ దాన్ నేను ఇచ్చిన లెవెల్కు ఏదైతే ఉందో 5 lakhs గాను 7.8 lakhs గాను ఇన్వెస్ట్ చేసింటే ఫీచర్స్లో అంటే అప్రాక్సిమేట్లీ 2125 క్వాంటిటీకి గాను మోర్ దాన్ వచ్చేసి అంటే 2,46,00,000 రూపీస్ దాకా వచ్చింది అనమాట. అంటే మోర్ దాన్ వచ్చేసి ఇన్ ఏ సింగిల్ డే అంటే నిన్న ఇచ్చిన కాలకి ఈరోజు వచ్చేసి 116 పాయింట్స్ వచ్చేసి మూమెంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఏ విధంగా ఐడెంటిఫై చేశాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కదా లూపిన్. ఒకసారి కన్నా బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఎంటైర్ డే వచ్చేసి ఒక రేంజ్ బౌండ్ రావడం డే బిఫోర్ ఎస్టర్డే. సో ఈ ఎస్టర్డేకి సంబంధించిన బ్రేక్అవుట్ అంటే ఆ రేంజ్ను బ్రేక్అవుట్ చేస్తే ఎస్టర్డే వచ్చేసి ఒక క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ అనేది జనరేట్ కావడం. సో ఫస్ట్ క్యాండిల్ జనరేట్ అయినాక ఈ ఫస్ట్ క్యాండిల్ మిడ్ ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ ఎప్పటికైనా ఆ మిడ్గా నుంచి ఎంటైర్ డే వచ్చేసి మళ్ళీ ఒక రేంజ్ బౌండ్ అనేది రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా అంటే కంటిన్యూ అయ్యింది ఒకటి, రెండోది వచ్చేసి ట్రెండ్ చూస్తే కన్నా అసెండింగ్ రిలేటెడ్గా కనబడింది. ట్రెండ్ అనేది ఇక్కడ అసెండింగ్ రిలేటెడ్ కనబడింది. ఎప్పుడైతే ఈ విధంగా అనిపించిందో నాకు అనిపించింది అంట. అందుకే నిన్న నేను ఈ కాల్ ఇచ్చి ఇచ్చినాక పొజిషన్ ఇచ్చినాక కూడా ఒక లెవెల్ వచ్చినాక అంటే ఇంటర్డే లెవెల్కి ఆ లెవెల్కి ఇచ్చినాక కానీ ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేశాను బీటీఎస్టీ కింద హోల్డ్ చేసి పెట్టుకోండి అన్నాను. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పానో ఎండ్ ఆఫ్ ది డేలో కూడా చెప్పాను రిస్క్ ట్రేడర్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మంచి మూమెంటం వస్తుంది అనుకునే విధంగానే మంచి మూమెంటం ఈరోజు వచ్చేసి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా
మామూలుగా ఎవరికైనా తెలుసు ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో, కానీ ఈ కాల్లో వచ్చేసి 100+ పాయింట్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అనుకున్న విధంగానే మనకు ఏదైతే నేను అనుకున్నాను అంటే ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాస్ ఎంత, ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఎంత అనేది కూడా క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి దీనికి సంబంధించి నేను ఓన్గా డెవలప్ చేసే ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్లో కూడా నేను దానికి సంబంధించింది వ్యూ అనేది చూపిస్తున్నాను. ఒకసారి చూస్తే కనుక లూపింగ్కి సంబంధించి ఇది యాక్చువల్గా చెప్పాలంటే నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఎంసీఏ ఆర్టికల్ సర్టిఫైడ్ నేను 2009 ఎంసీఏ కంప్లీటెడ్. 2017 నుంచి ఫుల్ టైం ట్రేడర్గా ఉంటున్నాను. సో ఇక్కడ నేను ఓన్గా అంటే నేను ఇంటర్వ్యూ కింద అంటే అనాలిసిస్కి నేను ఓన్గా ఒక ఇండికేటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫైల్ స్క్రిప్ట్ రాసి ట్రేడింగ్ సర్వర్ తీసుకుని దాంట్లో డిప్లాయ్ చేసుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించింది ఇక్కడ కనుక గమనిస్తే ఇక్కడ కనపడుతున్నది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ కనపడుతున్నది దాంతో కంపేర్ చేస్తే మేజర్ రెసిస్టెన్స్. సో ఈ వీక్ సంబంధించిన రెసిస్టెన్స్ ఏది అంటే డే వచ్చేసి ఇక్కడ ఏమైంది జరిగింది. కాకపోతే ఇక్కడ గమనించండి, సో మేజర్ రెసిస్టెన్స్ ఈ రోజు ఎస్టర్డే యొక్క పివోట్ పాయింట్ రెండింటిని టచ్ చేస్తూ ఒక క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వ్యూ అనేది ఉంటుంది. అది కాకుండా ఎస్టర్డే హైని బ్రేక్ చేసింది, ఎస్టర్డే పివోట్ పాయింట్ బ్రేక్ చేసింది, ఈ వీక్ సంబంధించిన మేజర్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎంటైర్ ఓవరాల్గా చూస్తే కన్నా ఇక్కడి వరకు వచ్చేసరికి టార్గెట్ 1 అనుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఏదైతే ఇక్కడ చూసానో ఇక్కడ వచ్చేసి ఏదైతే పివోట్ పాయింట్ అనేది ఉందో ఇది ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్. టుడే వచ్చేసి ఈ రోజు సంబంధించిన పివోట్ పాయింట్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. సో ట్రెండ్ అనేది ఇక్కడ చూస్తే కన్నా అసెండింగ్ రిలేటెడ్గా ఫామ్ అయింది. రెండోది వచ్చేసి ఈ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ వచ్చి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఏ టాప్ ఏదైతే పివోట్ పాయింట్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వచ్చింది. మనం ఏదైతే ఇచ్చినామో 2201 అనుకునే విధంగానే ఆ లెవెల్కి వచ్చి స్టాప్ అయింది. మన టార్గెట్ 1 అని రీచ్ అయింది. సో ఒక లాజిక్ ప్రకారమే మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఇచ్చిన దాంట్లో ఆరో ఫార్మా అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఆరో ఫార్మాకు సంబంధించి ఒకసారి చూస్తే కన్నా 1202లో బై చేయండి అని చెప్పడం జరిగింది. ఏదైతే ఇచ్చానో దీనికి సంబంధించింది ఇది కూడా మంచి మూమెంటమే రావడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో వచ్చేసి 1202 నుంచి మోర్ దెన్ 10 పాయింట్స్ దాకా మూమెంటం రావడం జరిగింది అనమాట. ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేసాం అనేది ఒకసారి కన్నా గమనిస్తే కన్నా సో సేమ్ లాజికే ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్, టుడేకి సంబంధించిన పివోట్ పాయింట్ ట్రెండ్ అనేది కంటిన్యూస్ అసెండింగ్ రావడము. అసెండింగ్లో ఏదైతే ఎస్టర్డే పివోట్ బ్రేక్అవుట్ అంటే లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ బ్రేక్ చేస్తూ టుడే క్యాండిల్ ఎప్పుడైతే ఒక సపోర్ట్ అనేది తీసుకొని బ్రేక్ అయిందో నాకు అనిపించింది అట్లీస్ట్ ఇంట్రాడే కింద సమ్ మూమెంట్ ఉంటుంది అనేసి, అందుకని నేను వచ్చేసి ఫ్యూచర్ రిలేటెడ్గా వేయడం జరిగింది అనమాట. ఏదైతే ఇచ్చానో సో మోర్ దాన్ వచ్చేసి 6 lakhs ఇన్వెస్ట్మెంట్ కట్టి 27,000. అలాగే అపోలో హాస్పిటల్ అనేది ఫ్యూచర్లో నేను ఇవ్వడం జరిగిందంట. ఈరోజు మార్నింగే ఫస్ట్ కాల్ వచ్చేసి నేను అపోలో హాస్పిటల్కి సంబంధించి ఇచ్చాను. సో ఇక్కడ క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్పాను, ఏదైతే ఇచ్చానో డోంట్ మిస్ అనేసి క్లియర్గా నేను వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. 6920లో బై చేయండి అన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 6920లో బై చేయండి అన్నాను. రెండో మాట ఏం చెప్పానంటే దీనికి సంబంధించి ఏదైతే ఇచ్చానో అపోలో హాస్పిటల్కి సంబంధించి సో నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 7110 నుంచి 7285 వరకు అప్రాక్సిమేట్లీ 7.6 lakhs కన్నా 5 lakhs పైన ఇన్వెస్ట్ చేసింటే కన్నా నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ చాలా హైలో వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి ఏం చేశాను, ఖచ్చితంగా మూమెంటం ఉంటుందని అప్డేట్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసి నా టార్గెట్ అనేది కూడా ఎంతవరకు పోతుంది అనేసి నేను అప్డేట్ చేశాను. సో అనుకునే విధంగానే ఈరోజు ఇంటర్డే కిందనే ఇచ్చాను. ఈరోజే దీనికి సంబంధించిన ఫస్ట్ టార్గెట్ అనేది కూడా 110 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఏదైతే మూమెంటం వచ్చిందో దీనికి సంబంధించి ఇక్కడ కన్నా గమనిస్తే వ్యూ అనేది ఒకసారి గమనించండి. అపోలో హాస్పిటల్కి సంబంధించిన సింపుల్ లాజిక్. సో ఇది రాకేష్ సైన్స్ గారు తెలుసుకోలేకపోవడానికి దీనికి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి గమనిస్తే కన్నా సో ఫస్ట్ జూమ్ ఇన్ చేస్తున్నాం. సో ట్రెండ్ అనేది కంటిన్యూగా డిసెండింగ్లో ఫామ్ అయితే వచ్చింది. కానీ ఏదైతే ప్రీవియస్ డే యొక్క జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ కార్డ్ వచ్చేసి ఒక స్టాప్ అయింది ఎస్టర్డే అంటే డే అక్కడే హాల్ట్ అయ్యి దానికి సంబంధించి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్అవుట్ అయిందో నాకు అనిపించింది మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది, ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి సపోర్ట్ అనేది తీసుకునింది. మేజర్ సపోర్ట్ జోన్లో వచ్చేసి నిలబడింది, ఇక్కడ హాల్ట్ అయింది, ఈ జోన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనము ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకుంటున్నామో ఆ జోన్ బ్రేక్ చేస్తూ ఎస్టర్డేని బ్రేక్ చేయడానికి ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేస్తూ ఆ రెసిస్టెన్స్ జోన్లో నిలబడింది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా నిలబడిందో నాకు అనిపించింది ఖచ్చితంగా టుమారో మూమెంట్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. అనుకునే విధంగానే ఇక్కడ సిగ్నల్ రావడం మనకి
దానికి సంబంధించింది. ఈరోజు పివోట్ పాయింట్ అనేది ఇక్కడ ఏర్పాటు కావడం, ఈ పివోట్ పాయింట్కు ఈ జోన్కి సంబంధించి మేజర్ రెసిస్టెన్స్ జోన్ కూడా దాన్ని సపోర్ట్ చేయడం, అంటే ఈ ఎంటైర్ డే వచ్చేసి ఒక మేజర్ సపోర్ట్ జోన్గా ఈరోజు జనరేట్ అయింది. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా జనరేట్ అయిందో సెకండ్ క్యాండిల్ ఖచ్చితంగా మళ్ళీ హాల్ట్ ఇక్కడ అయింది. నాకు అనిపించింది ఈ సెకండ్ క్యాండిల్ యొక్క మిడ్ గమనించారా, ఈ మిడ్ కా నుంచి సపోర్ట్ తీసుకునేది ఎప్పుడైతే అనిపించిందో ఇక్కడ గమనించారా, ఈ క్యాండిల్ ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ సంబంధించిన ఇక్కడ లైన్ ఉందో ఈ లైన్ వచ్చేసి ఇక్కడ క్యాండిల్ అనేది బ్రేక్ కొట్టింది అనిపించింది. ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ అనేది 100% రీచ్ అవుతుంది ఇంట్రాడే లెవెల్లో అనేసి. అందుకే నేను అనుకున్నాను ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 110 పాయింట్స్ 100% మూవ్మెంట్ ఉంటుంది అనేసి. అందుకే డోంట్ మిస్ అనేసి క్లియర్గా, అంటే ఏదైనా సరే ఒక స్టాక్ అనేది పిక్ చేస్తున్నప్పుడు అప్పటికప్పటికి ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుందని బై చేయడం, ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది అనేసి సెల్ చేయడం, అంటే కాల్ తీసుకోవడం, పుట్టు తీసుకోవడం అని కాకుండా ఆ స్టాక్ సంబంధించిన ప్రీవియస్ వ్యూ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్గా మంచి మూమెంట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఒకసారి మీరు మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో మేము ఎప్పటికప్పటికీ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం అనమాట. ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఈరోజు ఇచ్చిన దాంట్లో కన్నా గమనిస్తే కన్నా సార్ చూడండి, లూపిన్కి సంబంధించి మనం అనుకున్నాం ఖచ్చితంగా BDST కింద మంచి మూమెంట్ ఉంటుందని 110 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం జరిగింది. ఏదైతే లూపిన్ అనుకున్నామో, ఏదైతే మనం టెక్నికల్గా ఇచ్చినామో దానికి సంబంధించి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ మెయిన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అపోలో హాస్పిటల్ అనేది కూడా ఈరోజు మంచి మూమెంట్ వచ్చింది బికాస్ ఆఫ్ దానికి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది దాని మీద ఉన్నాం. లూపిన్కి సంబంధించి చూస్తే కన్నా ఇది వచ్చేసి ఒక డ్రగ్ US FDA వాళ్ళు వచ్చేసి ఒక డ్రగ్ దీనికి జనరిక్ మెడిసిన్కి అప్రూవల్ ఇవ్వడము, ఆ మెడిసిన్ అనేది కూడా వచ్చేసి నాగపూర్ ఏదైతే వాళ్ళ బ్రాంచ్ ఉందో అక్కడ వచ్చేసి ఆ డ్రగ్ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొడక్షన్ జరగడానికి US FDA వాళ్ళు వచ్చేసి అప్రూవల్ ఇవ్వడం. సో ఏదైతే ఈ విధంగా ఒక డ్రగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే అంటే వీళ్ళకి ఇవ్వడం అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు గుడ్ న్యూసే కదా, ఒక డ్రగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకనే అంత మూమెంట్ అనేది రావడం జరిగింది. ఇలాగ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఇంకొకటి గమనించవచ్చు, ONGCకి సంబంధించిన షేర్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే ఆయిల్ సెక్టార్స్ ఉన్నాయో దానిపైన వచ్చేసి ఈ నమోరా అనే సంస్థ ఏదైతే రేటింగ్ ఇచ్చే సంస్థ ఉందో ఖచ్చితంగా పాజిటివ్ రిలేటెడ్గా ఆయిల్ సెక్టార్స్ అన్నింటిపైన పాజిటివ్ రిలేటెడ్ ఉంది అనేసి ఈ అనలిస్ట్ కూడా వచ్చేసి దానికి సంబంధించి ఇవ్వడం జరిగిందంట. అందుకని ఈరోజు వచ్చేసి ఆయిల్ సెక్టార్స్ అన్నీ వచ్చేసి మంచి మూమెంట్ రావడం జరిగింది. నెక్స్ట్ పోతే అలాగే ఇంకోటి ఏంటంటే $4 బిలియన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు వచ్చేసి రైల్వే వికాస్ నిగమ్ వాళ్ళకి వచ్చేసి ఒక ఆర్డర్ అనేది ఇచ్చారు. సో దానికి వచ్చేసి రైల్వే సెక్టార్స్ అనేది కూడా మంచి మూమెంటము వచ్చినాయి అనమాట. సో టుమారో కూడా వచ్చేసి ఈ రైల్వే సెక్టార్స్ పైన కూడా మంచి మూమెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏదైనా సరే మనం ఇచ్చిన కాల్స్ ఏవైనా ఉన్నాయంటే ఒకసారి ఏమైనా ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా చెక్ చేయండి. మీకు ఇచ్చిన దాంట్లో కూడా ఒకసారి చూస్తే కన్నా బయోకాన్ అనేది నిన్న ఇవ్వడం జరిగింది BDST కింద 12.8లో బై చేయండి, 11 నా స్టాప్ లాస్ అని. అంటే ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చేసి 2 పాయింట్స్, టార్గెట్ ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 7 పాయింట్స్ అంటే నా టార్గెట్ అనుకునే విధంగానే ఈరోజు టార్గెట్ అనేది రీచ్ కావడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ అనేది 13 రూపీస్లో బై చేయండి నేను. ఈరోజు వచ్చేసి మేడ్ హై 15 స్టిల్ మూమెంటం మీద రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ IEX ఏదైతే ఉందో ఇది వచ్చేసి 6.5 రూపీస్లో బై చేయండి. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 9/14 అన్నాను. ఈరోజు వచ్చేసి టార్గెట్ 1 రన్ అయింది, అంటే 10 రూపీస్కి వచ్చేసి రీచ్ కావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క కాల్ ఈవెన్ గమనిస్తే కన్నా అపోలో హాస్పిటల్కి సంబంధించి ఒక కాల్ అనేది ఇచ్చాను. 165లో బై చేయండి నేను. 201లో వచ్చేసి ఆప్షన్స్ రిలేటెడ్గా నేను కన్వర్ట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగానే ఈరోజు వచ్చేసి 201 అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కానీ గమనించండి క్లియర్గా నేను ఏదైతే అపోలో హాస్పిటల్ యాక్టివ్ అయిందో డోంట్ మిస్ అనేసి క్లియర్గా నేను ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. సో ఇలా అక్యురేటెడ్గా కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఒక పక్కన మనకు సంబంధించి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కానీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కానీ నేను ఏదైతే బేస్ చేసుకుని కాల్స్ అనేది ఇచ్చాననేది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి, 1-2 సార్లు వచ్చేసి క్రాస్ చెక్ చేయండి వీడియోని. సేమ్ స్క్రిప్ట్ మీరు కూడా యాడ్ చేసుకొని మీ ట్రేడింగ్ అకౌంట్ అయినా ఏదైనా సరే LSలో కానీ అప్స్టాక్లో కానీ ఏదైనా సరే యాడ్ చేసుకొని పివర్స్ పాయింట్స్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ని అప్లై చేసుకొని క్రాస్ చెక్ చేయండి. ప్రీవియస్ డే రేంజ్ ఎలా ఉంది, ఈరోజు మూమెంట్ ఎలా వచ్చింది, ప్రీవియస్ 30 మినిట్స్ మూమెంట్ ఎలా ఉంది, 15 మినిట్స్ మూమెంట్ ఎలా ఉంది, 5 మినిట్స్ మూమెంట్ ఎలా ఉంది, ప్రీవియస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక క్రాస్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు దీని మీద మంచి నాలెడ్జ్ అనేది కొద్ది రోజులకు వచ్చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది సబ్జెక్ట్ ఉంది అని మీకు అనిపిస్తే, పర్లేదు అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.